రామ 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 శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు సత్సంగం కొంతకాలం మనకు గ్యాప్ వచ్చింది. సత్సంగం కొన్ని కారణాల వల్ల మనం ప్రతి ఆదివారం చేసుకోలేకపోయాం. కొంతకాలం తర్వాత మళ్ళీ ఈరోజు 4 మాటలు చెప్పుకుందాం అని అనుకున్నాం. ముందుగా ఈరోజు సత్సంగంలో ఒక చిన్న కథ తెలుసుకుందాం. దాని ఉద్దేశం మీకు అర్థమవుతుంది. ఆ కథ ఏమిటంటే, ఒక ఊరిలో ఒక తండ్రి కూతురు ఉన్నారు. వాళ్ళు చాలా ఆర్థికంగా కుటుంబపరంగా చాలా నలిగిపోయి ఉన్నారు. ఇంట్లో ఎవరు లేరు, ఇద్దరే మిగిలారు. అంత దారుణమైనటువంటి కుటుంబ పరిస్థితి వాళ్ళది. ఆర్థికంగా కనీసం తిండి తినడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు తండ్రి కూతురు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, అక్కడికి ఒక స్వామీజీ వచ్చారని ఎవరో చెప్పారు. ఆ తండ్రి ఆ స్వామీజీ వద్దకు వెళ్ళి, స్వామి, నా పరిస్థితిలో ఉంది, ఆర్థికంగా చాలా కష్టంగా ఉంది, కుటుంబం ఏమీ లేదు, చనిపోవడం మీద మాకు మార్గం కనపడలేదు అని ఆయన దగ్గర వాపోయాడు. ఏదైనా పరిష్కారం మీరే చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ స్వామీజీ చెప్పారు, మీరు ఉన్నటువంటి ఇల్లు మారండి, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చి ఇల్లు తీసుకొని నేను చెప్పినట్టు మీరు ఉండండి అని చెప్పారు. అలాగే స్వామి అన్నారు. ఒక మంచి సెంటర్, చౌరస్తా, ఒక మంచి జంక్షన్లో అందరూ బాగా కనపడేటటువంటి ప్లేస్లో, ఈ ప్లేస్లో మీరు ఇల్లు బాడీకి తీసుకొని ఇక్కడ ఉండండి అని చెప్పాడు. అలాగే మరి ఎలా ఉండాలి మీరు అంటే, నీ కూతురుతో నీవు చాలా ప్రేమగా ఉండాలి. అంటే ఒక చిన్న పిల్లని ఏ విధంగా అయితే నువ్వు లాలిస్తూ భోజనం తినిపిస్తూ ఎత్తుకుంటూ, ఆ వయసుకు వచ్చిన కూతురు. మాట్లాడతారా ఒకసారి? అడగండి, అర్జెంటా?